తెలంగాణలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి అంకం రాహుల్ గత 2, 3 రోజుల నుంచి కనపడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. కట్ చేస్తే అటు ఆంధ్రప్రదేశ్‌లో తన డెడ్ బాడీ దొరికిందనే వార్తలు వస్తా ఉన్నాయి. వీరంతా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాహుల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. చెప్పండన్న, అసలు ఏం జరిగింది? మీ అబ్బాయి వెళ్ళే ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వెళ్ళే ముందు మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాలేజీ పిల్లలు ఇట్లా 3 రోజుల నుంచి మిస్సింగ్ ఉన్నాడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, అటే మేము ఇంటికి వస్తా అని చెప్పాడు, ఇంటికి వచ్చాడా అని వాళ్ళు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇంటికి రాలేము అని అదే రోజు రాత్రి చాలాసార్లు ఫోన్ చేసిన తలగలేదు. తలగకపోయేసరికి అదే రాత్రి నేను బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసిన. వచ్చిన తర్వాత తెల్లారి కాచిగూడ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా మా అబ్బాయి మిస్సింగ్ ఉన్నాడు అని. అంటే ఏమైంది, ఎట్లా జరిగిందంటే నాకు తెలియదు, అక్కడ కాలేజీ పిల్లలకి ఏమో చెప్పిండట అని. అక్కడ కాలేజీ పిల్లలను పిలిచి అడిగి స్టేట్మెంట్ తీసుకొని కేసు మిస్సింగ్ కేసు కింద మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. తర్వాత సీసీ ఫుటేజ్ చూసారు. సీసీ ఫుటేజ్ చూస్తే కరెక్టే, అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కాచిగూడ స్టేషన్ దగ్గర దించిండు, వెళ్ళిపోయిండు. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిండు. అదంతా సీసీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత అట్లనే మేము లెంకంగా ఒక 10 రోజుల తర్వాత మాకు ఇట్లా సింగరాయకొండలో ఒక బాబు మిస్సింగ్, మన డెడ్ బాడీ లభించిందని ఒక యువనేస్తం చారిటీ అతను శవాన్ని పూడ్చిపెట్టినాము. ఇట్లా జరిగిందని స్టోరీ అంతా చెప్తే మేము టీ షర్ట్ వేసే వరకల్లా మా బాబుదే ఉంది. వెంటనే మేము అదే రాత్రి సింగరాయకొండకి అయినాం. సింగరాయకొండకు పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, ఎస్ఐ గారిని కలిసి తెల్లారి కలిసి వాళ్ళు ఆనవాళ్ళు చూపించారు. మెడల లాకెట్, పేరు, టీ షర్టు అవన్నీ చూసే వరకల్లా మా బాబే ఉన్నాయి. ఆ తర్వాత ఇక మా బాడీ మాకు ఇచ్చేవారు, వెళ్ళిపోతానంటే వాళ్ళు ఇవ్వట్లేదు, నాకు ఇంకా డిఎన్ఏ టెస్ట్ కావాలా, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయితేనే ఇస్తామని చెప్తుర్రు. అదే నిన్న వచ్చింది, మొన్న పోయినాం. నిన్న కాక మొన్న డిఎన్ఏ టెస్ట్కి పోయినాం. డిఎన్ఏ టెస్ట్ వాళ్ళ అమ్మది తీసుకున్నారు. మంగళగిరి పోయి ఇచ్చొచ్చినాం డీజీపీ ఆఫీస్ తర్వాత. మీరు ఎక్కడ ఉంటారు అసలు? మీ ప్రాపర్ ఎక్కడ? మీ అబ్బాయి ఎక్కడ చదువుకునేవాడు? ఏ కాలేజ్ చదువుకునేవాడు? ఏ క్లాసు? మాది జగిత్యాల జిల్లా కొరుట్ల మండల్ ఐలాపూర్ విలేజు. మా బాబును బీటెక్ కొరకని ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను. అది సైదాబాద్ ఏరియాలో వస్తుంది. ఆ తర్వాత ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఇంటర్న్షిప్ ఉండే నాదర్గుల్లో ఏదో ఏరియా ఉంది, అక్కడ నుండి అటు పోతే అదే పిల్లలతో వెళ్ళి ఇట్లా ఇదైంది. ఏ క్లాస్ చదువుతున్నాడు? బీటెక్ 3rd ఇయర్ సార్. బీటెక్ 3rd. దీనికి సంబంధించి కాలేజ్ యాజమాన్యం అడిగే ప్రయత్నం చేస్తారా మీరు? నేను ఇంతవరకు కాలేజీకి వెళ్ళలేను. ఇట్లా డెడ్ బాడీ ఇట్లా న్యూస్లో వచ్చింది, ఇక్కడ కాచిగూడలో అదృశ్యమై సింగరాయకొండలో ఇట్లా తేలిన మృతదేహం అని వచ్చి అప్పుడు ఆ అమ్మాయి మేడం ఫోన్ చేసింది. అంతకుముందు నేను కాలేజీ గ్రూప్లో పెట్టిన, పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది కాలేజీలో, ఇట్లా అంకం రాహుల్ మిస్సింగ్ అని. నాకు వాడు వారం రోజులు పోలేడు. వారం రోజులు పోకపోతే ఒక మెసేజ్ కానీ, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కానీ కాలేజీ యజమాని ఏం పట్టించుకోలేదు. మాకేం తెలియదు అన్నట్టు అవుతుంది. హాస్టల్లో ఉండేవాడు మీ అబ్బాయి? మా అబ్బాయి ప్రైవేట్ హాస్టల్లో ఉండేవాడు. ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాను, దగ్గరలో కాలేజీకి దగ్గరలో ప్రైవేట్ హాస్టల్లోనే ఉండేవాడు. సంఘటన అంటే ఏదో గొడవైందని చెప్తా ఉన్నారు. ఎవరితో గొడవైంది? అక్కడ ఎంవిఎస్ఆర్ కాలేజీ పిల్లలతోని గొడవ పెట్టుకున్నట్టు వాళ్ళ స్నేహితులు చెప్పారు. అది కూడా నాకు చెప్పలేదు. నాకు చెప్తే నేను ఇంటికే రమ్మని అంటుంటే సీదా ఆ పిల్లలు చెప్తే నాకు తెలిసింది ఏంటిదంటే వాళ్ళే రాయించారు కేసు. ఇట్లా పిల్లగాళ్ళతో లొల్లి పెట్టుకున్నారు, కాలేజీకి అత్తే కొడతా చంపుతా అని బెదిరించారు అని అన్నారు. అందుకే తీవ్రంగా భయపడిపోయిందా మరి, లేకపోతే వాళ్ళన్న తీసుకుపోయి అక్కడ చంపేసిండ్రా అన్నది తెలియాలి మాకు. ఇంకా అనుమానాలు వస్తున్నాయి నాకు ఖచ్చితంగా. సింగరాయకొండకు పోయి అక్కడ ఏదైతే బావిలో దొరికిందో శవము, అక్కడ ఆ బావి ఒక 5 టర్నింగ్లు ఉన్నాయి. ఫస్ట్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇట్లా ఒక అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళకే తెలియదట అక్కడ బావి ఉన్నట్టు. ఇతను ఆ రాత్రి ట్రైను 9:41 ఏమో ట్రైన్ దిగిండట. దిగి ఆ రాత్రి అక్కడ ట్రైన్ దిగిండా లేదన్న తెలియదు. అక్కడికి ఆ ట్రైను ప్లాట్ఫారం మీదకి వచ్చిందట సింగరాయకొండకు.
ఆ రాత్రి గంత దూరము ఆ చీకట్లో పోయి అక్కడ మళ్ళా సిటీ దాటిన తర్వాత 3 కిలోమీటర్లు అక్కడికి పోయి అంత పెద్ద బండ కట్టుకొని అక్కడ దాంట్లో దుంకే అవసరము ఏమీ లేదు. అది చిన్న మ్యాటరే లొల్లి కూడా ఏమీ లేదు. అది కావాలని వాళ్ళని ట్రాప్ చేసి ఆ తర్వాత రమ్మని తోలుకపోయి అక్కడ హత్య చేసిండ్రు కావచ్చని నాకు అనుమానం ఉంది. అక్కడ సింగరాయకొండలో కూడా ఇదే చెప్పిన ఎస్ఐతోని సిఐతోని చెప్పిన మేము దర్యాప్తు చేస్తామని అన్నారు. మీరైతే ముందు డిఎన్ఏ టెస్ట్ ఇచ్చిరండి అని అన్నాడు. అది కూడా చాలా లేట్ అవుతుంది సార్. ఎన్ని రోజులు జరిగింది ఇదంతా కూడా? మీ అబ్బాయి కాలేజ్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాడు? ఎన్ని రోజులు జరిగింది? మా బాబు మే 27న బయటకు వెళ్ళాడు. అంతకంటే మే 27 బుధవారం, మంగళవారం కాలేజీకి వెళ్ళాడట, సోమవారం కాలేజీకి వెళ్ళాడట. సోమవారం శనివారం పోయిండు, ఆదివారం పోలే, సోమవారం పోలే, మంగళవారం పోలేడు. బుధవారం నాడు వాళ్ళ స్నేహితులు ఏమన్నారంటే నేను ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నా అని ఒకతను అన్నాడు. ఇంటికి వచ్చిండ్రని నన్ను ఒకతను అన్నాడు. ఏది వాస్తవమో తెలియదు, కానీ అదే రోజు మధ్యాహ్నం నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అట. మాకు చెప్పలేరు. మేము మంగళవారము వాళ్ళ అమ్మతోని మాట్లాడి వీడియో కాల్ చేసి మాట్లాడి బాగానే ఉన్నామా అని అన్నాడు. అదే లాస్ట్ మాటలు. ఇక మళ్ళీ తర్వాత లేదు. బుధవారం కూడా మాకు ఫోన్ చేయలేడు. ఆ కాల్ డేటా మాకేం చూపిస్తలేరు. వాళ్ళతో మాట్లాడిండు, ఏం కథ ఏం లెక్క అవన్నీ మాకేం తెలియదు. ఆ తర్వాత గిట్లా అయ్యే వరకల్లా బాధ అయిపోయింది. ఇవరిదాకా ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది సార్? కనీసం 15 రోజులు అవుతుంది, 15-16 రోజులు అవుతుంది. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇంటికి పెద్ద దిక్కు, చేతికి అందిన ఇంకొక ఏడాది అయితే బయటకు వెళ్ళిపోతుండే. మేము చేయటన్నా దుబాయ్ అన్నట్టన్నా పంపిస్తానని నేను ఎన్నో అనుకున్న కలలు కన్నా. చేతికి అందిన కొడుకు బాయ్ గంత ఘోరంగా సాగు ప్రపంచంలో ఓళ్ళకి ఇట్లాంటి సాగు రావద్దని అనుకుంటున్నాను. డిమాండ్స్ ఏంటి మరి ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ఏం చెప్పాలి? మొట్టమొదలు మేము ఏడిసి ఇంట్లోకి వెళ్ళి మేము 15 రోజులు అవుతుంది. ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎక్కడ వంటున్నాం తెలియదు మాకు. సార్ ఫస్ట్ మా డెడ్ బాడీ మాకు జల్ది చెప్పాలి. డిఎన్ఏ టెస్ట్ అని ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు. పెద్ద వాళ్ళది డిఎన్ఏ టెస్ట్ అయితే 2-3 రోజులలో వచ్చి మొత్తం కథం అయిపోతుంది. మాకు నెలలు ఎందుకు పడుతుంది? ఇంకా 15 రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు అని ఎందుకంటారో మాకు ఏం అర్థం అవుతలేదు. అక్కడ ఇంత ఎమర్జెన్సీ బాడీ, పేరెంట్స్ చచ్చిపోయిన వాళ్ళు అక్కడ పాతి పెట్టిర్రు. ఆ శవం రోజు ఖరాబ్ అవుతుంది. మరి కనీసం తొందర చేసి చెప్పాలన్న యాక్షన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. మొట్టమొదట మా బాడీని మాకు చెప్తే మేము ఇంటికి పోయి తర్వాత మా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏం జరిగింది, ఏం కథ, మరి ఓడి చంపిండు, ఓడు ట్రాప్లు వేసిండు, ఓడు తీసుకుపోయిండు, ఏం కథ ఏం లెక్క ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయాలని అనుకుంటున్నాం. కాలేజీ యాజమాన్యం మీద కూడా అక్కడికి పోయి ఇప్పుడు మాకు ఇట్లా పోరాదు, బాడీని ఏదైనా చేసిన తర్వాత పోదామని అనుకుంటున్నాం సార్. ఇది రాహుల్కి సంబంధించిన సూసైడ్, ఇది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య జరిగిందని దాని మీద అనేక కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యాజమాన్యం సరిగా పట్టించుకోలేదు. స్నేహితులతో కూడా ఏదో వివాదం ఉందని తెలిసింది. దాదాపు 10-15 రోజుల తర్వాత కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటే కనీసం ఇటు కాలేజీ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఇటు పోలీసుల నుంచి కూడా ప్రాపర్గా స్పందించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరికి తను చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ వీళ్ళకి అందని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదో డిఎన్ఏ టెస్ట్ల కోసం దానికోసం ఆపారని చెప్తా ఉన్నారు. వారంతా కూడా రోధిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఖచ్చితంగా దీని మీద వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంపత్, ప్రభాకర్, పల్టన్ మీడియా.